నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో చాకలి దుర్రాజుల నరసవ్వ వైఫ్ ఆఫ్ నరసయ్య గారి ఇంట్లో నిన్న రాత్రి అనగా మార్చి 7, 2025 శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో షాక్ సర్క్యూట్ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో ఇంట్లో పెద్ద వయసుకొచ్చిన రాజవ్వ తప్ప మిగతా కుటుంబ సభ్యులంతా బంధువుల వివాహ నిమిత్తం నిజామాబాద్కెళ్లారు. ఈ ప్రమాదంలో ఇంటిపై కప్పుతో పాటు ఇంట్లో దాచుకున్న 40,000 నగదు, ఫ్రిడ్జు, కూలర్, నిత్యావసర సరుకులు, ఇతర ఇంటి సామాగ్రి మొత్తం కాలి బూడిదైపోయాయి. ఇంటిలో దట్టమైన పొగ రావడంతో కాలనీ వాసులు చూసి భయభ్రాంతులతో ఇంటి వద్దకెళ్లి ఆ పెద్దావిడను కాపాడి మంటలార్పే ప్రయత్నం చేశారు. మరియు పోలీసులకు కూడా ఈ విషయంపై సమాచారం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాది చాలా నిరుపేద కుటుంబం అని, ఇంటితో పాటు నిత్యావసర వస్తువులన్నీ కాలిపోయాయని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కలెక్టర్ గారు దృష్టి సారించి కుటుంబానికి సహాయపడాలంటూ వేడుకుంటున్నారు. చెప్పండి, రాత్రి మీరు ఇలా సంఘటన జరిగేటప్పుడు మీరు లేరా? మేము 3 రోజుల ముందు మా చుట్టాల వాళ్ళ పెళ్లి ఉందని నిజామాబాద్ వెళ్ళాం. నిన్న రాత్రి 10 గంటలకి మాకు ఫోన్ వచ్చింది. కాలనీ వాసులు మాకు ఫోన్ చేసి మీ ఇంట్లో పొగలేస్తున్నాయి, మీరు తొందరగా రండి అని చెప్పేసి చేస్తే మేము మళ్ళీ కాల్ చేసాం తిరిగి. ఏమైంది మా అమ్మమ్మని ఇక్కడ వదిలేసి వెళ్ళినాం మ్యారేజ్కి, ఇక్కడ ఉంటుంది అని, ఎవరు లేరు అని ఇంట్లో. మేము వచ్చేవరకల్లా పోలీసులు వచ్చారు. మేము వచ్చేవరకల్లా ఇంటికి చూసేసరికి ఫ్రిడ్జ్ కాలిపోయింది, కూలర్ కాలిపోయింది, బెడ్లు కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి, నిత్యావసర సరుకులు మొత్తం కాలిపోయినాయి. పైన కప్పు కాలిపోయింది, ఇంటి కప్పు. నేను వీసా కోసం తెచ్చుకున్న 4 రోజుల ముందు తెచ్చుకున్న పైసలు ఇక్కడ దాచిపెట్టుకుని వచ్చినాం పెళ్లికి. వచ్చిన తర్వాత తిరిగి కట్టేద్దామని ఆ పైసలు కూడా పోయినాయి, 40,000. మేము ఎటు కాని పరిస్థితిలో మేము ఉన్నాము. దయచేసి మాకు ఎమ్మెల్యే గారు, భూపతి రెడ్డి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సహాయం చేయాలని కోరుతున్నాము. నైటు సుమారు 10 నుంచి 10:30 మధ్యలో మరి ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్తో దర్రాజుల నరసమ్మ అంతే కదా, దర్రాజుల నరసమ్మ యొక్క ఇల్లు ఎత్తున మరి కాలిపోవడం జరిగింది. మరి ఇంటి లోపల ఉన్నటువంటి నిత్యావసర వస్తువులే కానీ, మరియు వాళ్ళ యొక్క బెడ్సే కానీ, మరి ఫ్రిడ్జే కానీ, కూలరే కానీ, మరి దానికి సంబంధించిన ఇంటి లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కాలిపోయినాయి. మరి జరిగిన సంఘటనను వెంటనే మరి చుట్టుపక్కల వాడకట్టు వాళ్ళందరూ చూసి మరి నీళ్లు చల్లి ఆ మంటలను చల్లపడడం జరిగింది. ఈ జరిగిన నష్టపరిహారాన్ని జరిగిన నష్టాన్ని మరి ఎంఆర్ఓ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. మరి అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు కూడా స్పందించి మరి మేము అన్ని విధాల ప్రభుత్వ పరంగా ఏదైతే మరి నష్టపరిహారం ఇవ్వాలనో దాని గురించి మేము సహాయక సహకారాలు అందిస్తామని మరి ఎంఆర్ఐ గారిని, ఆర్ఐ గారిని పంపించడం జరిగింది. మరి పంచనామా కూడా వేసారు. మేము ఈ విషయం ఏదైతే జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని. కూలర్ కాలిపోయింది, ఫ్రిడ్జ్ కాలిపోయింది, బెడ్లు కాలిపోయినాయి, మంచాలు కాలిపోయినాయి. సార్ ఎవరికన్నా దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా దయచేసి నష్టపరిహారము పంపిస్తే మీ దయ సారు. నా పిల్లలు గరీబులు సారు, మేము మొత్తం గరీబులు, మాకేం లేదు సార్, మాకు అసలుకే లేదు. ఎవరికన్నా దయచి ఏదైనా పంపిస్తే మీ దయ సార్. గంతకి నేనేం కోరుకుంటాను, మొత్తం ఏది కూడా లేకుండా పోయింది సార్. మా అమ్మ కూడా కాలిపోతుండే, మా గల్లి వాళ్ళు రాకుంటే మా అమ్మ కాలిపోతుండే, పక్కకున్న ఆమె ఇద్దరు కాలిపోతుండే సార్. ఇంట్లో మొత్తం ఏం మాట్లాడేందుకు కూడా ఏం లేదు సార్. మేమంత ఘోరంగా ఉండేది సార్ మా పరిస్థితి. మనసున పడతలేదు, తీరం పడతకుంటా మేము పెళ్లికి వెళ్ళి వచ్చేసరికి కుప్పగులినట్టు అయిపోయింది సార్ మా ఇల్లు. మీకు దయచేసి దండం పెడుతున్నాను. నా పిల్లలు గరీబులు, పురాత ఘోరంగా, మీకు దయచేసి ఎవరన్నా కొంత నష్టపరిహారం చెల్లించండి అని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా సార్. చెప్పమ్మా, ఎన్ని గంటల ప్రాంతంలో వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారా, అసలు లేరా, ఎటు పేరు మీకు తెలిసి ఇన్ఫర్మేషన్? ఇట్లా లేరు, వాళ్ళ ఇంటి వాళ్ళంతా మ్యారేజ్కి వెళ్ళింది. ఓకే, ముసలమ్మ మాత్రమే ఉంది ఇంట్లో. ఎవరు లేరు. పొగలు వస్తున్నాయని చూసి లేపి అమ్మని బయటకు తీసుకొచ్చి అంత కాలనీ వాళ్ళందరూ కలిసి వాటర్తోని చల్లారిపేసిండ్రు. ఇంటి వాళ్ళు లేరు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి బోరేసి అంతా చల్లారిపేసింది మిల్లంతా. వాళ్ళు వచ్చేసరికి 12:30 అట్లయింది. ఇంటి వాళ్ళు పెళ్లికి వెళ్ళిండ్రు. ఏ టైం వరకు వచ్చారు? వాళ్ళు 12:30 వచ్చేసింది.